వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హనీ ట్రాపింగ్. సో హనీ ట్రాపింగ్ అనే వర్డ్ ఈ కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తుంది. సో అసలు ఈ హనీ ట్రాపింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సందీప్ సిద్ధాబత్తుల, హైకోర్టు అడ్వకేట్ గారు. నమస్తే సందీప్ గారు. సో హనీ ట్రాపింగ్ ఈ కేసు అనేది చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా కూడా. సో అసలు ఈ మధ్య కాలంలో మనం విన్నటువంటి హనీ ట్రాపింగ్ గురించి మీరు కూడా డీల్ చేసే ఉంటారు కొన్ని కేసెస్. అసలు ఈ యొక్క హనీ ట్రాపింగ్ కేసు అంటే ఏంటి, అండ్ అలాగే దీంట్లో ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? సో బేసికలీ హనీ ట్రాపింగ్ అంటే ఏంటంటే అండి, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఈ మధ్య బాగా ఎట్లా అంటే తెలియని స్నేహాలు అవటం అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, లవ్ చేస్తున్నామనో లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ ఉందనో చెప్పి ఇట్లాంటివన్నీ మాటలు చెప్పి, సో వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఈ ప్రేమ అనేది వాడుకొని వాళ్ళని ట్రాప్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వీళ్ళ మాట వినకపోతే, వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకపోతే, దెన్ దే విల్ ఫైల్ ద కేసెస్ యాజ్ వెల్. వీళ్ళ మీద కేసెస్ వేస్తారు, మీడియాకి వెళ్తారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చాలా ఒకటి చూసాము ఇన్సిడెంట్. సో ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. సో ఈ హనీ ట్రాపింగ్ కేసెస్ వచ్చేసరికి వన్స్ ఒకవేళ ది ఫాల్స్ అని ప్రూవ్ అయితే కోర్టు కూడా చాలా సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. రీసెంట్గా ఒక కేసు కూడా ఇట్లానే అయ్యింది ఇన్ ఢిల్లీ. సో బేసికలీ ఏంటంటే ఇట్లాంటివి దాదాపు మనకి ఆన్లైన్లోనే ఎక్కువ జరుగుతాయి, ఆన్లైన్ సైట్స్లో అట్లాగా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ విత్ ద మ్యాట్రిమోనల్ సైట్స్. వీళ్ళు పెళ్లి కోసం అని చెప్పి అన్ని చూసుకుంటారు, అది డేటింగ్ యాప్స్, వీటి వల్ల ఈ హనీ ట్రాపింగ్ అనేది కేసెస్ ఎక్కువ జరుగుతాయి. ఈ మ్యాట్రిమోనల్ సైట్లోనే అతను ఒక అమ్మాయిని కలవడం జరిగింది. సో దే హ్యాడ్ దిస్ చాటింగ్ చేసుకున్నారు, బాగానే చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇతని మీద రేప్ కేసు అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఏంటంటే ఇతను నన్ను సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేశాడు, సో అని చెప్పి ఇతని మీద కేసు పెడతాం అనేది జరిగింది. సో ఇది ట్రయల్ జరుగుతున్నప్పుడు సో జడ్జికి కానీ కోర్టులో కానీ ఏమనిపించిందంటే, దిస్ ఈస్ అ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, ఇదంతా కట్టు కదా, ఈమె చెప్తున్న ఎవిడెన్సెస్ ఏది కూడా ప్రాపర్గా లేవు, ఈమె చెప్తున్న సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో ఇది అసలు నిజమా కాదా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక డౌట్ అనేది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వచ్చిందనమాట. ఈ డౌట్ వస్తంతోనే ఈ ట్రయల్ జరిగే టైంలో ఇది ఫాల్స్ కేసు, ఇతను ఈమె కావాలని చెప్పి అతని మీద ఇచ్చేస్తాం జరిగిందని చెప్పి తెలిసిందనమాట. తెలిసేసరికి ఏం చేశారంటే కోర్టు వెంటనే ఈ అమ్మాయి మీద ఒక పెర్జురీ ఆర్డర్ అనేది వాళ్ళు గ్రాంట్ చేశారనమాట. కోర్టు వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి మీద కోర్టుని మిస్లీడ్ చేసినందుకు, ఫాల్స్ కేసెస్ పెట్టినందుకు కూడా ఆ అమ్మాయి మీద కేసెస్ అనేవి జరిగింది. వీళ్ళు ఇది ఎంత ఎట్లా ప్రూవ్ చేశారంటే, అడ్వకేట్ కూడా ఏం చెప్పారంటే, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఈ అమ్మాయికి మధ్య చాలా కమ్యూనికేషన్ అనేది ఎక్కువ నడిచిందంట. సో హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మ్యాటర్. ఓకే. సో అతని దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్షన్ చేస్తానికి అని చెప్పి, దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మనీ ఎక్స్ట్రాక్షన్ లానే వీళ్ళు ఈ ప్రేమ అని వాడుకొని వీళ్ళ దగ్గర నుంచి చేయటం అనేది చేస్తున్నారు అనమాట. సో ఒక్కటి నేను చెప్పాల్సింది ఏంటంటే, తెలియని వ్యక్తులతో మీరు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు మాత్రమే వెళ్ళండి, మీ లిమిట్లో మీరు ఉండండి. వాళ్ళ గురించి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే రిలేషన్షిప్స్లోకి వెళ్ళండి. అంతే తప్పితే ఏదో కలిశారు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు. ఫస్ట్ బేసికలీ నమ్మినా ఒకవేళ మీ మీద ఇలాంటి కేసు పడినప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ బ్రేవ్. మీరు అనవసరంగా కృంగిపోవద్దు. ద లా ఈజ్ విత్ యూ. కాబట్టి మీరు ఫైట్ చేయండి. ఫైట్ చేసి అండ్ యూ కెన్ ఆల్వేస్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ దెమ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫాల్స్. కాబట్టి స్టే స్ట్రాంగ్. మీరు అనవసరంగా ఇట్లా నన్ను సొసైటీలో ఇచ్చేసారని చెప్పి మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు అనవసరంగా మెంటల్ ప్రెషర్ తీసుకొని సూసైడ్స్ చేసుకోవటం, లేదా ఇంకోటో మా పరువు పోయింది అనుకోవటం, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే ఇలాంటి హనీ ట్రాపింగ్ చేసే వాళ్ళకి బుద్ధి అనేది రాదు. కాబట్టి యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మీరు ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోండి, నేను ఫైట్ చేస్తానండి, లా ఇస్ విత్ యూ. సో జస్ట్ ఫైట్ ఫర్ దట్.
ఓకే. సో, అసలు ఈ మధ్య కాలంలో ఏంటంటే, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు వాళ్ళతో ఒక ట్రావెల్ చేసినా గూడా కొంతకాలం అర్థం అవును. కాకపోవచ్చు. అవును. సో, అసలు ఈ హనీ ట్రాపింగ్ అనే దానికి శిక్ష ఉంటుందంటారా? ఉంటే ఎలాంటి శిక్షలుండొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హనీ ట్రాపింగ్ మీద ఒకవేళ వీళ్ళు చేసిందంతా కనుక మనం ఎవిడెన్సెస్ పెట్టి రుజువు చేయగలిగితే దే కెన్ గెట్ అప్ టు 7 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్ అండి. హుహు. సో, 7 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్ అండ్ ప్లస్ ఫైన్ కూడా. ఇన్ సమ్ కేసెస్ బోత్ హ్మ్. కూడా వాళ్ళకి పడుతుందనమాట ఖచ్చితంగా. ఓకే. అది. యాహ్! ఓకే. రైట్. థాంక్ యూ థాంక్ సందీప్ యూ. గారు. థాంక్ యూ. సో, చూసారు కదండీ హనీ ట్రాపింగ్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లనేషన్. సో, మరో టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.